నమస్తే. ప్రజెంట్ మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇదంతా కూడా సిద్దిపేట జిల్లా కిందికి వస్తుంది. సో మహమ్మద్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి పిట్టల సంపత్ అన్నటువంటి మాజీ సర్పంచ్ రెండు సార్లు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2 సార్లు ఆయనే ఇక్కడ ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 30 లక్షల పెండింగ్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ బిల్లులన్నీ కూడా రావాలి గవర్నమెంట్ నుంచి. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ పీరియడ్లో కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా బిల్లులు రాలేదు. సో తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుకి మిత్తులు అలాగే వీటన్నిటి కూడా కట్టలేక అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆయన నిన్న తన పొలం దగ్గరికి వెళ్ళి ఉరికొయ్యకు వేలాడినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది ఒకటే కాదు, ఈ సంపత్తి పిట్టల సంపత్తి ఒకటే కాదు. ఇప్పుడు దర్దాపుగా తెలంగాణలో బిల్లులు రాక చనిపోయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 80కి పైనే ఉన్నది. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసలు ఎంత అంటే దర్దాపుగా 530 నుంచి 550 కోట్లు మాత్రమే ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పాత బకాయిలను విడుదల చేయక వచ్చినటువంటి 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి డబ్బులు వచ్చినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి సర్పంచులు గ్రామానికి మేము వినియోగించుకుంటా ఉన్నాం, పాత బిల్లులు మేము ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి ఈ సందర్భం కనబడతా ఉన్నది. మరి తెచ్చినటువంటి అప్పులేమో మిత్తులు పెరిగిపోయి వాటిని తీర్చేటువంటి స్తోమత లేక ఉన్నటువంటి పొలాన్ని కానీ ఉన్నటువంటి భూమిని కానీ తాకట్టు పెట్టి అమ్మి ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసినటువంటి ఒక పరిస్థితి ఇలా సర్పంచ్లకు దాపరించిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి సర్పంచ్కి 12 నుంచి ఒక 15 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచే ఇప్పటి వరకు రావాలి పెండింగ్ బిల్లులు. ఇదేదో వాళ్ళ సంబంధించినటువంటి కొడుకు పెళ్లికో వాళ్ళ కూతురు పెళ్లికో లేకపోయినట్టయితే ఇంకా భూమి కొనడానికో ఇంకా దేనికోసమో తీసుకొచ్చినటువంటి అప్పు కాదు. కేవలం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆకాంక్షతో తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి పెట్టినటువంటి పెట్టుబడి. కానీ ఈ బిల్లులను ఇవ్వడంలో ఒక నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ అయినా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో వీటి కోసం ఎన్నో సంఘాలు కూడా ఇప్పటికే చాలా సంఘాలు ఇక సర్పంచుల ఫోరం సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఉప సర్పంచులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పక్కన పదే వేడుకుంటా ఉన్నారు. పెండింగ్ బిల్లులను ఖచ్చితంగా తొందరగా విడుదల చేయాలి. మేము ఆల్రెడీ 10 నుంచి 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించకపోవడంతో అప్పుల పాలైపోయానని చెప్పేసి దయచేసి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ప్రతిరోజు ప్రజాభవన్ చుట్టూ, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్ చుట్టూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల చుట్టూ, మాజీ మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నప్పటికీ మాజీ ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళ యొక్క గోడును మాత్రం పట్టించుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి పిట్టల సంపత్ అనేటువంటి వ్యక్తికి చాలా ఈ సంబంధించిన మహమ్మద్పూర్లో చాలా ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి. అలాగే ఒక స్టేట్ లెవెల్లో ఆయనకు అవార్డు కూడా ఒక ఉత్తమమైనటువంటి సర్పంచ్గా అవార్డుగా తీసుకున్నటువంటి వ్యక్తి ఇలా బలవర మరణానికి పాల్పడడానికి కారణం ఇదంతా కూడా ఆయన ఆత్మహత్య కాదు, ఇది ఒక ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వ హత్య, ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్యగా చెప్పాలి. అలాగే కేసీఆర్ గవర్నమెంట్లో బిల్లులు రాక మరి ఇప్పటివరకు అప్పుల పాలైనటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ చేసినటువంటి ఒక మర్డర్ గారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆయన చివరి చూపు కోసం పెద్ద ఎత్తున ఈ మహమ్మద్పూర్కు సంబంధించినటువంటి ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఆయన ఈ గ్రామానికి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎంటర్ కాగానే ఆ పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, చెత్త ఎత్తడానికి మోరీలు కావచ్చు, సో చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ గ్రామస్తులే కాదు పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు సైతం కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఒకసారి సర్పంచుల ఫోరానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ఆయన పనిచేసినట్టుగా చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జనాలు రావడం జరిగింది. నిన్ననే ఆయనే చనిపోవడం జరిగింది. ఇదానికి గతంలోనే ఒకసారి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేయగా అది విఫలం కావడం జరిగింది. దాని తర్వాత రెండోసారి అటెంప్ట్గా ఇది అంతా కూడా కాదు అని చెప్పేసి ఒక తాడు కొనుక్కొని అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి పంట పొలం దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు వేలాడడం జరిగింది. ఆయన అక్కడ నిన్న విగత జీవిగా మారిపోవడం జరిగింది. మొత్తానికి ఈరోజు దహన సంస్కారాలు కావడం జరిగింది. పెద్ద ఎత్తున చాలామంది హైదరాబాద్ నుంచి కావచ్చు, మిగతా ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి మాజీ సర్పంచులకు సంబంధించినటువంటి సంఘ నాయకులు సైతం కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ కుటుంబం మొత్తం ఇప్పటికీ రోడ్డు మీద పడ్డది. ఒక ఆల్రెడీ చిన్న పాప ఉంది, 9వ తరగతి చదువుతూ ఉన్నది. ఇంకో వాళ్ళ అబ్బాయి సైతం కూడా బీటెక్ ఏమో చదువుతూ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళంతా కూడా కుటుంబం ఇప్పుడు అనాథగా మారిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కానీ ఈ కుటుంబాన్ని కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరితో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పుడైనా చెప్పేది మీ నాన్న ఇట్లా పాత బిల్లులు రాలేదు అని చెప్పేసి ఎప్పుడైనా ఏం జరిగిందంటారు? పాత బిల్లులు రాలేదని రోజు చెప్పేది.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందో బిల్లులు గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసిందో అప్పటి నుంచి మా డాడీ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడగడం జరిగింది. వాళ్ళు డాడీ అడుగుతుంటే వాళ్ళు ఇగ్నోర్ చేసి అది మళ్ళీ కలెక్టరేట్ కాడికి అక్కడికి లెటర్ పంపిండు, ఎంపీడీఓ పంపిండు, ఎంఆర్ఓ పంపిండు, డిఆర్ పంపిండు. అక్కడ కలెక్టరేట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఎంపీఓ సార్ వచ్చి ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ అయితే ఇప్పుడున్న పాలకవర్గం సిబ్బందిలా ఇక వార్డు మెంబర్లు అందరూ అలాకెళ్ళి వెళ్ళిపోయారు. సార్ ఉండగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళతో ఇక వీళ్ళు ఇయ్యరు అది అని డాడీ తెల్లారిపోయి హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టులో కేసు వేసినాక వాళ్ళ కార్యదర్శి అన్నట్టు అయినా పిలిపించి మాట్లాడిండు. ఫస్ట్ ఏమో 95,000 ఏమో పని అయిన అకౌంట్కి ఫ్రీజ్ అయిన అకౌంట్కి డాడీ అకౌంట్కి కొట్టారు. తర్వాత మళ్ళీ వేయండు, వాయిదా తీసుకొని మళ్ళీ వేయండు. ఆ వాయిదా వేయినప్పుడు ట్రాన్స్ఫర్ అయితే లేవు, సీజ్ అయినాయి, ఇష్యూ ఉన్నది, టెక్నికల్ ఇష్యూ ఉన్నది అని చెప్పారంట. ఇంకొకటి 4 ఎంబీలు ఉంటే 3 ఎంబీలు ఉన్నాయి, ఇంకో ఎంబీ మొత్తం వేయింది అని ఆయన అన్నాడు. ఎంత అమౌంట్ 95,000 ట్రాన్స్ఫర్ చేశారు? 12 లక్షలకు 95,000 ట్రాన్స్ఫర్ చేసినాం. మళ్ళీ కొన్ని మెల్లమెల్ల చేస్తామని రూపాయి చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న అందరూ వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరూ అప్పుల అందరికీ అన్ని పైసలు ఇచ్చేసినాం, మీరు పోయి అడుక్కోపోరని ఇంటికి పంపించారు. కాంట్రాక్టర్లకు వాళ్ళకి అప్పులు ఇప్పుడు ఇంటికాడ అప్పులు తీసుకున్న వాళ్ళకి చేసినట్టు గ్రామ పంచాయతీ కోసం అభివృద్ధి కోసం చేసినారు. అభివృద్ధి కోసం తీసుకొచ్చిన అప్పులే అందరు వచ్చి తెల్లారి అక్కడ వాళ్ళు చెప్తే ఇచ్చినాం, అన్ని పైసలు ఇచ్చినాం, మీరు పోయి అడుక్కోపోరారంటే వాళ్ళందరికీ తెల్లారి వచ్చి అడుగుడు అవి ఇబ్బంది అయింది, వాళ్ళు ఇవ్వకపోవడం ఇబ్బంది అయింది. దానివల్ల మా డాడీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏ ఇయర్లో మీ నాన్న చేసింది సర్పంచ్? 2014 నుంచి 2024 దాకా 10 years చేసిండు సర్పంచ్. అప్పటి నుంచి మొదటిసారి నుంచి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మిషన్ కాకతీయ అని పైసలు అవి కూడా రాలేదు. ఈ 2-3 రోజులలో ఏమన్నా మీతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం కానీ ఏదన్నా చెప్పిండా? మాతో మాట్లాడిండు. సండే రోజు ఏసీపీ ఆఫీస్ కాడ, కమిషనర్ ఆఫీస్ కాడ వేరే కాడ పెట్రోల్ పోసుకొని కమిషనర్ ఆఫీస్ కాడికి వెళ్ళిండు అంటు పెట్టుకుందామని. మా బాబాయ్ ఫోన్ చేసి ఇట్లా నేను చచ్చిపోతానా అని చెప్తే మా బాబాయ్ ఇట్లా బండికి ఎదురుగా అయితే ఒక 1 minute ఇట్లా అంటు పెట్టుకునే ముందు మా బాబాయ్ ఆపిండు, ఇంటికి తీసుకొచ్చాడు. మండే రోజు ఎట్లా మంచిగా ఉన్నాం. నిన్న ఇది జరిగింది మార్నింగ్. మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీ నాన్న చావుకి ఏం కారణం ప్రధానంగా? మా నాన్న చావుకి కారణం మా డాడీ రాసిన వాళ్ళ లిస్టుల పేర్లు, వాళ్ళ పేర్లకి కఠినమైన శిక్ష పడి వాళ్ళు మొత్తం బయటికి రాకుండా మా పైసలు మాకు వచ్చేటట్టు, మాకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు తొందరగా చూడాలని కోరుకుంటాం. మీ పాప, మా చెల్లె, మా అమ్మ. నువ్వు మాట్లాడుతుందా? ఇది ఎప్పుడైనా చెప్పేది మరి మీ ఆయన ఎప్పుడైనా చెప్పేది అప్పుల గురించి అంతా కూడా? ఓకే సార్. అన్న వరుసగా ఇటువంటి ఇదివన్నా చూస్తూ ఉన్నాం కదా, ఇది మొదటిసారి ఏం కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు అంతా కూడా బిల్లులు దాకా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏంటి ఎవరిని బదనం చేయాలి, ఎందుకోసం ఇట్లా ఈ వైఖరి ఎట్లా చూస్తారు? దాదాపు 100 మంది సర్పంచులు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ ప్రథమ పౌరులు. నువ్వుగా చెప్తుంటా, దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఎంత ముఖ్యమో గ్రామానికి అసొంటి వ్యక్తులు వీళ్ళు. 100 మంది దాకా చనిపోవడు. అది కూడా ఎవరు బాధ్యులు ఎవరంటే కేవలం ప్రభుత్వాల వైఖరి. వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి చేసినటువంటి పైసలు అప్పులు తీసుకొచ్చి అందరి దగ్గర పైసలు ఉండే, కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఆ సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా భూములు జాగాల ధరలు పెరిగి వాటిలో ఏమైనా పర్సెంటేజ్లు వస్తే కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు. కానీ 99% సర్పంచులు అప్పుల పాలై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉంటే వీళ్ళకి ఏముండదు. వీళ్ళు ఒక ఆలోచనతో ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లోనే ఉంటారు వీళ్ళు మొత్తం ఎంతసేపు. దాంట్లో రోడ్లకు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లకు కావచ్చు, కమ్యూనిటీ సెంటర్లకు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళ నాన్నది రైతు భవనాలు కావచ్చు. పిట్టల సంపత్ గారిది ఏంటంటే
మిషన్ కాకతీయ వర్కులు చేసినది కూడా బిల్లు పెండింగ్ ఉన్నది. అంటే కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకొని 42 లక్షల రూపాయలు తనది పెండింగ్ ఉంది. ఆ మెయిన్ కాంట్రాక్టర్కు పైసలు వచ్చినాయా లేవా అనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఊరు మీద చేసింది అది ఊరు గురించి మిషన్ కాకతీయ. తర్వాత కూడా రెండో టర్మ్లో మళ్ళీ 12 లక్షల రూపాయలు ఊరి గురించి చేసినటువంటి పైసలు అవి ఎక్కడి నుంచి రావాలి? గత ప్రభుత్వము ఎంకరేజ్ చేసి మేము పెడతాము, మేము ఇస్తాము అది అని అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేయించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి పాత బకాయిలే కదా, వీళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని పెడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్ అయినా స్టేట్ ఫండ్ అయినా గ్రామంలో వీళ్ళు ట్యాక్సెస్ వసూలు చేసినటువంటి విలేజ్ ఫండ్ను కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అసలు మొట్టమొదలు రావాల్సిన సర్పంచ్లకు వాళ్ళ బిల్లులు ఇదంటే గవర్నమెంట్ వీళ్ళకి అప్పులు ఉన్నది. కానీ వీళ్ళు మంది దగ్గర అప్పులు తెచ్చుకొని మిత్తిలు కట్టలేక ఇప్పుడు నేను సమాజాన్ని చెప్పేది ఏంటంటే 42 లక్షలు మిషన్ కాకతీయ అది ఆ నీళ్లు మొత్తం ఊరికి ఉపయోగపడేందుకే కదా కట్టల గురించి చేసినాయని. తర్వాత 12 లక్షలు కావచ్చు, 54 లక్షల రూపాయలు ఊరు పేరు మీద పెట్టింది. ఊరు పేరు మీద ఎవరు ప్రభుత్వాలు చేస్తే పెట్టినాయి. ఈ పైసలు వాళ్ళు లేక అప్పులు తీసుకొస్తే మిత్తిలు వడ్డీలు చక్రవడ్డీలు భూచక్ర వడ్డీలతోనే ఇప్పుడు అది 1 కోటి రూపాయలు మరి 1.5 కోటి అయ్యి ఉంటుంది. ఇప్పుడు తన ఆల్రెడీ 2019 తర్వాత ఎలక్షన్లప్పటికీ అప్పులు మొత్తం మీద పడి మెడకాయ దానికి వచ్చే వరకు 3 ఎకరాలు అమ్ముకున్నాడు. మంచి సాగు చేసే భూమి 3 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నాడు. అంతే కదమ్మా, 3 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇంకా అరాకొర ఉన్నది, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నది, బీటెక్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు తన ఎక్కడో అమెరికాలకో లండన్లకో పోయి పై చదువులు చదివేటందుకు అక్కడ దాకా పోవాల్సిన పిల్లగాడు ఎక్కడ మామూలు స్కూల్లో కిడ్స్లో, మళ్ళీ అది కూడా కిడ్స్లో చదువుతున్నాడు. ఇవాళ కుటుంబాలకు సర్పంచ్ల కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు పొద్దున్న లేస్తే మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుక నేను వెంటనే మొత్తం వీళ్ళందరి సర్పంచ్ల బిల్లులు ఇస్తా అని చెప్పి మనం కూడా చాలా చచ్చిపోయిన వాడి దగ్గర పోయినాం. వాళ్ళ సంఘపోలతో కూడా మనం కూర్చొని హైదరాబాద్లో ధర్నాలు చేసిండ్రు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టి సావొద్దు, మీకు ఇక ముందు చచ్చిపోతే మాత్రం మీకు పాడకు కోడిని కట్టినట్టు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కడతాం కూడా అని కూడా ఇట్లా కూడా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మీటింగ్లలోకి వచ్చి లాస్ట్ టైం సర్పంచ్ల సపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి కూడా రాగానే మేము వెంటనే మీ పైసలు మాత్రం ఇచ్చేసేస్తాము, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరు అప్పుల పాలు కావద్దు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలు తెలంగాణలో పోతున్నాయి. ఇది ఒకటి కాదు, ఇప్పుడు జరిగినాయి చాలా. ఇక సీరియస్ నడుస్తుంది. ఇక ఒత్తిడి రాగానే వీళ్ళు ఇస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. మొన్నదానికి ఎలక్షన్స్ అయితే కదా కాగానే ఆ ఫండ్ వస్తుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, 15 ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, ఇదంతా అనుకున్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఆ పైసలు కూడా ఫ్రీజ్ చేసి ప్రతి పైసలకి ఇంటి ట్యాక్స్ కడితే కూడా ముఖ్యమంత్రి వాడుకుంటుండు. రోడ్డు మీద ఏది జరిగినా, ఊరికి సంబంధించిన ఏది జరిగినా కానీ వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళకు గ్రామానికి రావాల్సిన పైసలు కూడా ప్రభుత్వాలు వాడుకుంటాయి. ఈ అప్పులలో కూడా ప్రజలు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ శవం సాక్షి సంపత్ గారి శవం సాక్షి చెప్తున్నా, పైసలు తీసుకొని ఓట్లేస్తే వీళ్ళు కూడా ఇప్పుడైనా 500 1000కో ఓట్లు వేస్తున్నారు. జనాలు కూడా అట్నే వేస్తున్నారు. ముంగటోడు అసలు సర్పంచ్ లాడే వీళ్ళ దగ్గర ఏమున్నది, ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? ఇదే కథ కాడికి 500 1000 చేసుకుంటే అప్పుల పాలవుతున్నారు. మొత్తము జనాలు అప్పుల పాలవుతున్నారు. యాడికెళ్ళి వస్తాయి అబ్బా, భూములు జాగాలు అమ్ముకొని పిల్లలు అనాథలయ్యే పరిస్థితికి వచ్చింది. జనం కూడా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడికి ఎవరిని రానియొద్దు, ఈ సావుకాడికి ఎవరు రానియొద్దని చేస్తున్న ప్రయత్నమే. కానీ మరి ఇక్కడ వచ్చి ఈ కుటుంబాలను వీళ్ళకి ఎట్లా బిల్లులు వస్తాయి, ఏం సంగతి ఏందనేది ఆలోచన చేయాలి కదా. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, ఏం మూసీ ప్రక్షాళన చేస్తారా మీరు? మూసీ ప్రక్షాళన అని చెప్పని ఒక నిమిషం మాట్లాడుతున్నా, మన చెప్తున్నా అదే చెప్తున్నా నేను చెప్తున్నా తమ్ముడు, అదే చెప్తున్నా. మూసీ ప్రక్షాళన చేసేందుకు మెట్రో రైళ్లకు మూసీల గురించి పైసలు కావాలని ఢిల్లీ పోతున్నాడు. సర్పంచులు ఊర్లలో శవాలై పాడలు మూసకాడికి వచ్చింది. ఇక్కడ మొత్తము మంత్రులు కూడా ఎంత బాధ్యతారాహితంగా ఉన్నారంటే ఎవ్వనికి వాళ్ళ షోకులు, పొద్దున్న లేస్తే కబ్జాలు, భూమి దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, కాలేజీల దగ్గర పైసలు ఎట్లా తీసుకుందామా, ఇసుక దందాలు చేద్దామా, ఏ హాస్పిటల్ దగ్గర ఎన్ని పైసలు తీద్దాము. ఆఖరికి యువకుడు చెప్తానే ఉన్నాడు, వాకింగ్ చేసే టైం ఉంటుంది మంత్రికి. పొన్నం ప్రభాకర్ గారు చాలా డైలాగులు కొట్టినావు, నువ్వు కూడా మస్తు కొట్టినావు. సర్పంచ్ల మీటింగ్ నువ్వు కూడా వచ్చినావు. మేము రాగానే ఇట్లా చిటికెలేసి చెప్పినావు కదా. ఇలా నీ నియోజకవర్గంలో ఒక సర్పంచ్గా 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తికి నువ్వు అప్పులు
మీరు చేయబట్టి అప్పులైనరు, మీ రాజకీయ వ్యవస్థ చేయబట్టి అప్పుల పాలయ్యి ఇలా ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది కదా. దీనికి బాధ్యత సర్వం వీళ్ళు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. ప్రతి సర్పంచ్ ఇప్పటిదాకా అయింది కదా 100 మంది. మనం మస్తు చాలా జాగాలలో పోయినాం, జనానికి కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఆ జనానికి కూడా ఏంటంటే నేను ఈ శవం సాక్షిగా పైసలు తీసుకొని మందు దాగి మటన్ ముక్కలకు చికెన్ ముక్కలకు మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. సర్వనాశనం అవుతుంది కుటుంబాలు, సర్వనాశనం. తెలంగాణ సమాజం కూడా 1200 మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకునేది ఏంటంటే ఇటువంటి యువకులకు నౌకలు రావాలి, సర్పంచులు గౌరవపూరితంగా బతకాలి, వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. ఇటువంటిది కాకుండా ఇలా బడులు బంద్ చేస్తున్నాడు. ఇంకెన్ని శవాల మోసి యాస్టకొస్తున్నది ఈ శవాలంతా. తెలంగాణ మీద సోయిలైనటువంటి జనాలు మొత్తం వచ్చి ఇట్లా ఈ రాజకీయ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి అసలు ఎవరన్నా సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. ఇది మళ్ళీ ఏంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళు కష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తన మొత్తం భవిష్యత్తు, ఈ కుటుంబం భవిష్యత్తు, నాకు తెలిసి ఎవరు దీన్ని ఏం టేకప్ చేయరు. వాళ్ళు ఎవరికో పెద్ద సినిమా యాక్టర్లకు, వాళ్ళకు పెద్ద రాజకీయ నాయకులకు ఏమైనా ఇబ్బంది అయితే అండగా వస్తారు. కానీ ఇప్పుడు ఈ కుటుంబానికి, ఎందుకంటే మనం చాలా కుటుంబాలు చూసినాం, ఏ కుటుంబాన్ని కూడా అండగా నిలబడతలేదు గవర్నమెంట్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఈ కుటుంబాన్ని మొత్తం టేకప్ చేసి ముదిరాజు కోటాకెళ్ళి మంత్రి అయిన వ్యక్తి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే తన కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి, కుటుంబం బాధ్యత తీసుకోవాలి. ఈ బిల్లులు వెంటనే వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళ విద్య కావచ్చు, ఆ చెల్లె విద్య కావచ్చు, చదువు గురించి కూడా మొత్తం టేకప్ చేయాలి. ఇక్కడ రామ్మ 9వ తరగతి చూడండి, 9వ తరగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు కావచ్చు, మీరందరూ చూడండి. ఆయన మీ ఇళ్ళల్లో ఎవరన్నా ఇట్లయితే మీ బిల్లులు ఆగుతున్నాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి తీసుకొని గవర్నమెంట్ రాగానే 100 కోట్ల రూపాయలు నీ బిల్లులు వస్తాయి. మీకు మీ కాంట్రాక్ట్ల బిల్లు వస్తాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల బిల్లు వస్తాయి, రాజగోపాల్ రెడ్డిల బిల్లు వస్తాయి, రేవంత్ రెడ్డిల బిల్లులు వస్తాయి, వేరే రాష్ట్రాలలో కూడా బిల్లు వస్తాయి. మీరు బయట రాష్ట్రాల కాంట్రాక్టులు కూడా చేస్తారు. కానీ కటిక పేదరికంలో ఉండి అప్పుల పాలై మిత్తిలు కట్టలేక ఉన్నటువంటి సర్పంచ్ల బిల్లులు మాత్రం రావు. సంవత్సరాలు కొట్లాడాలి, కొడతారు, పట్టుకుంటే పోలీసులు పట్టుకొని గోర్లతో గిచ్చుతారు, గుద్దుతారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేస్తారు. సర్పంచ్ల సంఘపోలు కొట్లాడుతుంటే కూడా అరే మా బిల్లు లేదో మా కిండ్ర నాయన అని. ఇవాళ లిటరల్గా ఆఖరికి ఏంటంటే ఏం చేయగలుగుతాడు, కోర్టు కూడా పోయిండు, హైకోర్టు కూడా పోయి అప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ పెడితే మేము వేసేసినామని చెప్పిర్రు. 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి. 12 లక్షల రూపాయలు ఇచ్చే కాడ 95,000 అది ఫ్రీజ్. అవన్నీ నాటకాలే, సర్వర్లు డౌన్లు ఇవన్నీ నాటకాలే. ఇవ్వాల్సిన 12 లక్షలు ఇప్పుడు వాళ్ళ మిత్తి అస్సలు కూడా ఇచ్చేది కాదు. ఒక్క నిమిషమే, నువ్వు మాట్లాడుతూ ఆగే. అసలు పైసలే ఇచ్చే పరిస్థితి లేదు. కోర్టులను కూడా బోల్తా కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. 12 లక్షలకు 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్ కొట్టుడు. మళ్ళీ దాన్ని ఇంకోటి, నేను ఇప్పుడున్నటువంటి దీనికి చూస్తున్నటువంటి ఇప్పుడున్న సర్పంచ్లకు, ఇప్పుడున్న ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే భవిష్యత్తులో మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతున్నది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు వాళ్ళు ఏదో ఇళ్ళల్లో పెళ్లిళ్ళు చేసి మా సంతోష్ పెళ్లి కాలే, ఈ చెల్లె పెళ్లి కాలే, వాళ్ళ పెళ్లిళ్ళకి చేసిన పైసలు కావు, లేకపోతే ఆయన విలాసాలకు ఉపయోగించుకున్న పైసలు కావు, గ్రామాభివృద్ధికి చేసింది కాబట్టి అది బాధ్యత. మీరు వచ్చి మీ రాజకీయ కక్షలు చూపించుకుంటందుకు వీళ్ళ మీద ప్రతాపాలు చూపించకండి. వాళ్ళు కూడా మీ కుటుంబం లెక్కనే వెనక వాడాలి వాళ్ళు ఉంటారు, ముంగట వాడాలి మీరు ఉంటారు కావచ్చు. మీ రాజకీయ కక్షలు ఉంటే ఇక్కడనే పెట్టేసుకోండి. కానీ వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే వాటికాడ కలిసి కొట్లాడండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీరు కూడా గ్రామాల డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. మరి ఏర్పడ్డప్పుడు మీకు కూడా అప్పుల పాలైతే భవిష్యత్తు వచ్చేటోడు మళ్ళీ మీ మీద కక్ష తీసుకోవాలా. అటువంటి చేయకండి దయచేసి. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్న సర్పంచులు కావచ్చు, ఇంతకుముందున్న సర్పంచులు కావచ్చు, ప్రజలు కూడా కులాలకు అతీతంగా అందరూ వీళ్ళ పక్షాన ఉండండి. ప్రభుత్వాలది బాధ్యత. ఇడ లోకల్ కక్షలు పక్కకు పెట్టండి. ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్న విజ్ఞప్తి, మీ కాలంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇప్పటిదాకా ఆగినాయి కదా, మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి మీరు మీ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గరకు వచ్చి సంఘీభావం కాదు కానీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళ బిల్లులు వచ్చేదాకా మీ అసెంబ్లీలో కూర్చోండి. గాంధీ బొమ్మ
బొమ్మ కాడ కూర్చోండి, అజిటేషన్ చేయండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి కూర్చోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ సర్పంచ్ల సంఘాలను కూడా కాదు, మీరు వచ్చి కూర్చోాలి. మీకు ఓట్లేసింది ఈ జనాన్ని కాపాడేందుకు, మీరు విలాసవంతమైన జీవితాలు గడిపేటందుకు కాదు. మీరు గడికోసారి మేము అమెరికా పోయినాము, అమెరికాన్ చేస్తా, నేను హైదరాబాద్ని అమెరికాన్ చేస్తా, లేకపోతే తెలంగాణను ఇస్తాన్బుల్ చేస్తా, ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పక్కకు పడేసి ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. వెంటనే ఏ ఫండ్కి వెళ్ళి తెస్తావో ఏం చేస్తావో, నువ్వు నీ దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఢిల్లీకి పోయి మోడీ దగ్గర కూర్చొని ఏ మోకరిలతో మాకు సంబంధం లేదు. నువ్వు వీళ్ళ బిల్లులు ఏమున్నాయో తిప్పి కొడితే ఒక 1000 కోట్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ కూడా లేవు. తిప్పి కొడితే మొత్తం అంతకన్నా ఎక్కువనైతే ఉండయి. నువ్వు ఏం చేసినా ఎన్ని రకాలుగా చూసినా కానీ ఉండయి. వాళ్ళు ఆల్రెడీ మిత్తిలు వాళ్ళ మీద పడ్డాయి. ఇప్పుడు 12 లక్షలకు ఎవడన్నా, నేను అడుగుతున్నా, ఒక 5 సంవత్సరాలు అయితే డబల్ అవుతాయి కదా, అయితే కదా. ఇప్పుడు 24 లక్షలు 25 లక్షలు డైరెక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయినా వాళ్ళకి అసలు ఇవ్వమని చెప్పని. ఇది ఎక్కడ పోయినా, ఏ ఊర్లో పోయినా సర్పంచులు పాపం ఉన్న భూములు జాగాలు అమ్ముకుంటుండ్రు, అప్పుల పాలవుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి నువ్వు పోయి ఢిల్లీకి పోయి కూర్చో. నువ్వు చాలా భూములు అమ్మేసి పెద్ద వస్తాదులకు ఇస్తున్నావు కదా, ఇండ్లు ఊలగొట్టి పెద్దోళ్ళకి ఇస్తున్నావు కదా. నువ్వు వీళ్ళకు ఈ సర్పంచుల బిల్లులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళకు కూడా అది ఏ ప్రాజెక్ట్ అయినా ఏ చేసినా ప్రజల గురించి చేసి కాబట్టి వాళ్ళకి నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ తీసుకొచ్చి వీళ్ళ అప్పులు మాత్రం తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అసలు కోర్టులు సుమోటోగా తీసుకొని ఈ చేతగాని మంత్రులను, చేతగాని ఎమ్మెల్యేలను, చేతగాని ముఖ్యమంత్రిని సుమోటోగా కేసు బుక్ చేసి బొక్కల వరేయాలి. ఇప్పుడు ఈ పిట్టల సంపదన సావుకు కారణం ప్రభుత్వము, రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, వాటిని అమలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ చేతులనుగా వాళ్ళు అసలు ఫస్ట్ దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని, సీజీ ఆఫ్ ఇండియా కావచ్చు, సీజీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రిని బర్త్డేలకు పోయి కలవంగానే చేతులు కలుపుడు కాదు. నేను జ్యుడిషియరీ సిస్టమ్ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే, తెలంగాణ శోక సముద్రంలో ఉన్నది. పిలుచుకొని వీళ్ళ బిల్లులు ఎప్పుడు ఇస్తారో గవి మాట్లాడండి. మీరు బోకేలు ఇచ్చి మిఠాయిలు లేకపోతే చిన్న డ్రై ఫ్రూట్లు ఇచ్చుకుంటా ఎంజాయ్లు చేసుడు కాదు. ఇక్కడ ఊర్లల్లో పిండాకుడులు పెట్టే పరిస్థితికి వచ్చింది. వీటిని గమనించాలని చెప్పి నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. అరే ఇంతకుముందు మీరేనా సిపిఐ వాళ్ళ నాయన కదా, చెప్పండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. హుస్నాబాద్ మండలంలో మహమ్మదార్ విలేజ్ తరఫున పిట్టల సంపత్తి 2 సార్లు సర్పంచ్గా పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసి వర్కింగ్ కొరకు ముఖ్యమంత్రుల ద్వారానే వాళ్ళ చేతి కింద హెడ్ బాస్లకు కలెక్టర్తో సలహా ప్రతి విలేజ్లో పనిచేస్తే మీరు ఉంటారు, లేకపోతే తీసేసి కానీ అప్పుడు ప్రకటించారు. చేయమని ప్రకటించి ఒత్తిడి చేసి పనులు చేయించిన వాటికి ఫలితం ఇంతవరకు లేదు, 4 ఏళ్ళ దాకా. అటువంటి మిత్తిలకే సరిపోతలేవు. ఉన్న భూములు అమ్ముకున్నారు, ఉన్న భార్య పిల్లల దాకా అమ్ముడు కూడా వేరు, అంటే కూలీనాలు చేసుకొని కూడా బతుకుతారు. అటువంటి కుటుంబాలను మాజీ సర్పంచ్లకు ఎన్ని బిల్లులైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా శ్రద్ధ వహించి ఎవరే వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలి, వాళ్ళ కుటుంబాల పిల్లలు చదివియాలి, వాళ్ళ కుటుంబాలకు ఏది అవకతవకున్నా కానీ ఈ ప్రభుత్వం చూసుకొని న్యాయం చేయాలి, లాభదాయకం చేయాలి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడతాయి? ఇప్పుడు సంపద అనేది కూలిపోయింది, ఈ సంసారమే కూలిపోయింది. ఈ సంసారం కూలిపోయిందంటే దేశంలో కూడా నువ్వు రాష్ట్రంలో కూలిపోతే కూడా చదువుకుంటాను కావచ్చు వేరే దేశాలలో పోయి. మనం చేయం కదా. ఈ ఒత్తిడి కార్యదర్శిని అడిగినాం, లెటర్ పెట్టినా, కార్యదర్శిని అడిగినాం, అయ్యా 3 ఏళ్ళ ఆయన వచ్చి ఊరులాగా అంతా చెప్పినావు, సర్పంచ్ నీతోనే ఉన్నాడు, ఏదైనా ఉంటే ముచ్చటి చెప్పు అని చెప్తే మొత్తం కార్యదర్శి బిల్లులు ఇవ్వక ఏందా బిల్లులు ఇవ్వాలి అంటే ఎంపీడో గారు వచ్చారు, ఎంపీడో ఫిర్యాదు చేసినాం, ఎంపీడో గారు వచ్చాడు, అందరు కమిటీ వేసిండు. పాలక వర్గం అనేది ఇయ్యనిత్తలేదు, నేనేం చేయాలని సర్పంచ్ అన్నాడు. లేడీస్ ఇక్కడ సర్పంచ్ ఆమె భర్త వాళ్ళు అన్నాక నేను ఎట్టియాలి వాళ్ళదే ఉండదని చెప్పుడు పెట్టిండు. అడిగిండు సంపత్తి పదే అడిగిండు. మన ఇవన్నీ అడుక్కుంటూ మళ్ళీ సుప్రీంకోర్టు కలెక్టర్ దగ్గర పోయి ఒకటి జరిగింది, సుప్రీంకోర్టులో 95,000 కొట్టినట్టుగా చేసిండు హైకోర్టు. చేసినాక ఇవి 95,000 ఇచ్చినామని మొత్తం ఇచ్చినాం, అప్పులు వసూలు చేసుకోవాలని ఇంటింటికి తిరిగి చెప్పిన రోజులు ఉన్నాయి. వీళ్ళకి చెప్తేనే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎంబడి పడ్డారు అందరూ. మా బిల్లులు వచ్చినాయట. ఇవి గ్రామ పంచాయతీల పాలక వర్గం అన్నది కార్యదర్శి
చెప్పించండు వీళ్ళతో. అందుకు ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎవరు కానీ పోరాటం చేసి న్యాయం జరిగేదాకా ఊకుండాలి. ఇప్పుడు ఎవరు మరి మీ కొడుకు సాగుకు ఎవరు కారణం ఇప్పుడు? ఎవరి కారణం అంటే గ్రామ పంచాయతీ కారణం. బిల్లులు రాక గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆపేరు. సర్పంచ్ ఇవన్నీ అయితే ఎంపీడీ తీసుకొచ్చినాం ఇవన్నాడు. కలెక్టర్ కూడా ఇవన్నాడు. మళ్ళీ ఇవన్నాడు. 2014 నుంచి కూడా రావాలి కదా, అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గుర్తులు కట్టుకొని చూడు బయట అప్పులు తెచ్చి. అందుకొరకు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి బాధపడ్డా నీ కొడుకు? ఎప్పుడైనా బాధపడ్డా? ఎన్నోసార్లు బాధపడితేనే అడుకుంటా పోయినాం. ఎంపీ ఫిర్యాదు అయినాం, కలెక్టర్ ఫిర్యాదు అయినాం, నోటీస్ కూడా ఇచ్చిన, లెటర్ ఇచ్చిన. అయ్యా నువ్వు 3 ఏళ్ళ ఇక్కడ సర్దిద్దాబట్టి మరి నువ్వేమన్నా లోటుపాట్లు చేసిన వాని ఉద్దేశం కూడా లెటర్ ఇస్తేనే అక్కనే పెట్టకైండు. అక్కనే పెట్ట మన సుజన్ కుమార్ దగ్గర అంతగా పెట్టున్నాడు. ఇప్పుడు ఆయన చేయబట్టే పానం పోయింది, లేకపోతే ఈ పాలకవర్గం చేయబట్టే పోయింది. మన కార్యదర్శిను పాలకవర్గం చేయబట్టి సర్పంచ్ చేయబట్టే ఈ ప్రాణాలు పోకడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. కలిసి అందరు కలిసి అధికారులందరూ కలిసి పంచాయతీ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఫస్ట్ నుంచి తిప్పల పడ్డాడు. మీరే ఒక్క దగ్గర లంచం తీసుకోవద్దు, నేను ఉన్నంత వరకు మంచి పేరు రావాలి, పేదలకు పనిచేసి పెట్టాలి, ఏ పని అయినా చేయాలని చెప్పినా అట్లయితే నడిచింది. ఈ బిల్లులు ఇప్పియాలి, న్యాయం చేయాలి. ఇక జనాలు చూడుర్రి, ఇది రేవంత్ జర అందరు ఆగుర్రే, మీతో కూడా మాట్లాడిపిస్తాం జర ఒక్క నిమిషం. ఈ కార్యదర్శి ఒక్కటే కాదు, చాలా మొత్తం తెలంగాణ అంతా ఇట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు జర్ర ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు అందరు ఎవరేం మాట్లాడకండి, ఒక్క నిమిషం. ఇది ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతకుముందు PCC అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ఒక 90 రోజుల ముందు మాట్లాడినటువంటి మాటలు, సర్పంచ్ల గురించి మాట్లాడిన మాటలు జర వినండి. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు. వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. యాడ దొరుకుతావు ముఖ్యమంత్రి? బాడీగార్డ్ లేకుండా నువ్వు పొన్నం ప్రభాకర్ యాడ దొరుకుతారు? గల్లాలు వాటి కొట్టేందుకు ఈ ఊర్లకి వెళ్ళి రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాం. పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే, మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే విడుదల చేయాలి. మాజీ సర్పంచ్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. నువ్వే చెప్పినావు అప్పుల పాలవుతున్నారు, పుస్తెలతాళ్ళు అమ్ముకున్నారు ఇవన్నీ అని. క్షేత్రస్థాయిలో వచ్చే వరకు కార్యదర్శులు, ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏమేమి రాజకీయాలు చేస్తున్నారో ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండినే. నా కొడుకు నీతివంతంగా నడపాలే గ్రామాన్ని, అవినీతిపరుడు కావద్దు అని చెప్పిండు కదా. నువ్వు చెప్పినావు మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇస్తాము, గల్లాలు పట్టుండ్రి, అడ్డుకోండ్రి అని చెప్పని. ఇప్పుడు ఏడనే మరి గన్మెన్లు పెట్టుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వండుకుంటూ సెక్యూరిటీ పెద్ద పెట్టుకొని ఉంటారు కదా. ఇప్పుడు ఎవరిని దన్నాలి, ఎవరు మేము మెడలలో చెప్పులేయాలి? జనాలు చెప్పండి. ఈ కుటుంబం ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీది కాదా? నిన్ను నమ్మలేదా? నిన్ను నమ్మి సర్పంచులు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళ బిల్లులు రావాలన్నా లేదా? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అంటే పర్ఫెక్ట్ నువ్వు సూట్ అవుతావు రేవంత్ రెడ్డి. అధికారం వచ్చే వరకు నువ్వు అధికారం కాడికి పోయి కూర్చున్నావు. కూర్చున్న తర్వాత ఇగో వీళ్ళని పట్టించుకుంటలేవు, వీళ్ళు అనాథల ఇల్లు. ఇప్పుడు
ప్రజలు కూడా చెప్తున్నారు మొత్తం అగో తిడుతున్నారు జనం. యో నీ మీద నీకెంత మంచి పేరున్నదో జనం చెప్తున్నారు కదా. ఇంకా ఇంకొక సావు సావకుండా ఉండాలంటే నీ క్యాబినెట్ మీటింగ్లు సమ్మక కాడికో ఇక్కడ పోతాడ షోపు టప్పులు చేసే మీటింగ్లు కాదు. నువ్వు నీ క్యాబినెట్ మీటింగ్ తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఊరికి రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ క్యాబినెట్ మీటింగ్ పెట్టు, వీళ్ళ ఇంటి ముంగట క్యాబినెట్ మీటింగ్ పెట్టు. ఇక్కడ వీళ్ళే పెడతారు ఈ 10 రోజుల లోపల క్యాబినెట్ మీటింగ్లు పెట్టి మొత్తం సర్పంచ్ల సంఘాలను గత సర్పంచ్ అందరిని బిల్లు ఇడికి పిలిచిన తర్వాత ఏం పెండింగ్ బిల్ చేస్తావో ఇది ఆఖరి ఆత్మహత్య కావాలని చెప్పి నీ వాళ్ళు మొత్తం మంత్రులందరూ రాండ్రి సోయిన్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి వీళ్ళ బిల్లులు వెంటనే ఎన్ని రోజులలో ఇస్తావు, వారం రోజులు ఇస్తావా 10 రోజులు ఇస్తావా నువ్వు స్పష్టత చేయి. మేము కూడా హైదరాబాద్లో మీటింగ్ పెడతాం, ఇక హైదరాబాద్లో పెడతాం, పెద్దలతో పెడతాం, కూర్చుంటాం, సమాజం మొత్తం తెలియపే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా పెట్టినాడు, మీరు కూడా దయచేసి నువ్వు కూడా వచ్చి మాట్లాడాలి, సంతోష్ ఆడికి వచ్చి మాట్లాడాలి. ఇంత ముందు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా సర్పంచ్ కుటుంబాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినాము, మీటింగ్లు పెట్టినాం, సమాజానికి తెలియపే ప్రయత్నం చేసినాం. నువ్వు చూడు బీటెక్ ఎంత కష్టపడితే బీటెక్ చదివించిండో, ఇప్పుడు కొడుకు అనాథైండు, బిడ్డ అనాథైంది, భార్య అనాథైంది. తెలంగాణ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకొని మీరు మంత్రులు ముఖ్యమంత్రి కనుక అనుకునేది ఉంటే ఈ దుస్థితి తెలంగాణకు ఉండదు. దయచేసి మీకు ఆ జ్ఞానోదయం రావాలి. మీ నెత్తిలా మూసి బారుతున్నది, ఒక్కొక్క నెత్తిలా ఆ మూసి కడుక్కుంటే ఆ మూసి ప్రక్షాళన జరగదో భగవంతుని కెరక. కానీ మీ నెత్తిలో ఏమైనా సాఫ్ ఉండేది ఉంటే ఇటువంటి ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. ఉరి పోసుకున్నాడు చూడు ముందే అంటే బాధ, ఎంత బాధలుండి పెట్రోల్ పట్టుకొని పోయి కమిషనర్ ఆఫీస్ దగ్గర చచ్చిపోతా అంటే తమ్ముడు పోయి చెప్పి తనకేదో సంజాయించి తీసుకొని వస్తే ఆ బాధలు ఇంటికి వచ్చినాక చాలా గౌరవంగా బతారు రేవంత్ రెడ్డి గారు. గ్రామాలలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు, ఇవన్నీ చిన్న కుటుంబాలు, వీళ్ళంతా వాళ్ళు ఏదో మీ లెక్క పెద్ద ఆలిషాన్ అయ్యి లంగదందాలు చేసేవాళ్ళు కాదు. ఎవరైనా ఇంటి ముంగడికి వచ్చి ఒక పల్లెత్తు మాట అంటే అవమానానికి చచ్చిపోయడానికి ఏం తక్కువ ఉన్నది, అవమానానికి చచ్చిపోయిండు, అప్పుల పాలవుతున్నా, భవిష్యత్తు నేను ఇట్లనే ఉంటే ఇంకేమవుతుందో అని చెప్పని వాళ్ళన్న బత్తరు అనుకోని కావచ్చు, ఉన్న జాగరణ మిగులుతున్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇటువంటి ఆగాల్సిన అవసరం తెలంగాణలో ఉన్నది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసిన మాజీ సర్పంచులు 2019 నుంచే 24 వరకు చేసిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమున్నాయంటే, గ్రామానికి ముందు దర్శనం కాగానే మేము చెత్తకు తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చేసినాం, డంపింగ్ యార్డులు పెట్టినాం. అదేవిధంగా హరితహారం విప్లవంలాగా మొక్కలను హరితహారంలాగా మొక్కలు నాటి మేము దేశానికి ఆదర్శంగా నిలిచినాం. పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, రైతు వేదికలు కట్టినాం, క్రీడా ప్రాంగణాలు కట్టినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్లు. మరి మేము అవార్డుల కోసం పోటీ పడి అభివృద్ధి పనులు చేసినాం. కానీ మేము పని చేసిన వాళ్ళం ఇవాళ మా సర్పంచులు ఇలా చనిపోతున్నారు. అదేవిధంగా సర్పంచ్ 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఆయన ఇల్లు ఏ విధంగా ఉన్నదో చూడండి. లాస్ట్కు వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముంగట మంత్రి ఇంటి ముంగట ఉన్న వాచ్మెన్ ఇల్లన్న ముద్దుకుంటుంది. కానీ అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి కనపడతలేవా? ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అన్నాడు, ప్రజాప్రభుత్వం అన్నాడు. ఈ ప్రజాపాలనలో మాజీ సర్పంచులు ఆత్మహత్యల మరి ప్రజాపాలన నడుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్కకు మరి పదవి ఇచ్చిండు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఇచ్చిండు. మరి ఆమె గౌరవం లేని డబ్బులు లేని శాఖలు ఇచ్చి ప్రజల మధ్యనే కొట్లాట పెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరి సీతక్కకి ఇచ్చారు. అదే కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా మరి 1000 కోట్లు ఉన్న మరి వాళ్ళకి ఇచ్చారు. మరి వాళ్ళ పదవులకు ఏమో వాళ్ళ కాంట్రాక్టర్లు చేసిన బడా కాంట్రాక్టర్లకు ఏమో బిల్లులు తక్షణమే వచ్చినాయి. చిన్న కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళకి ఏమో బిల్లులు ఆపిరు. మరి ఈ రాష్ట్రంలో ఏం పాలన నడుస్తుందంటే సెక్రటరియట్లో మరి ఈ బిల్లులు చెల్లించమంటే మరి బడా కాంట్రాక్టర్లు 10% మరి 10% కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళకు బిల్లులు ఇచ్చారు. మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు. అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ మేము తిరిగినాం, అనేక సార్లు ఆందోళన చేసినాం. అదే పృథ్వీరాజన్న మా మాజీ సర్పంచ్ల పక్షాన అనేక వేదికలపైన ఈ ప్రభుత్వానికి వినవించినాం. ఈ ప్రజాపాలన నడిచే కాడ మేము బర్రి వత్తల బట్టలు ఇప్పి పండుకొని ప్రభుత్వానికి తెలియజేసినాం. మేము ప్రాణాలు పోయేదే ఉన్నది, మేము ఈ రకంగానైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందని మరి అర్ధనగ్న ప్రదర్శన చేసి
చేసినాం. ఆ విధంగానే మేము దీక్షలు చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి వినతిపత్రం ఇద్దామంటే కూడా వినతిపత్రాన్ని తీసుకొని లేని పరిస్థితిలో ఈ తెలంగాణ పాలన ఉన్నది. మరి ఇలాంటి పాలన ఇది ప్రజాప్రభుత్వం అంటారా? ఇది రాక్షస పాలన నడుస్తుంది. ఇది ప్రజల్ని వంచించే పాలన నడుస్తుంది. మరి గ్రామాల్లో ఇలా ఉన్న మాజీ సర్పంచులు ఇలాంటి సర్పంచ్లకు మరి ఎంతో మంది పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మాజీ సర్పంచులు అధైర్యపడవద్దు, మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెండింగ్ బిల్లులు 530 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బిల్లులు వచ్చేదాకా, అదేవిధంగా పృథ్వీరాజ్ అన్న కూడా మా వెంట ఉంటాడు. మేము ఈ బిల్లులు వచ్చే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాం. అదే అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి కూడా మరోసారి ముట్టడించిన మరోసారి కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జవహర్ జవహర్ పిట్ల సంపత్ గారి మరణం యావత్ రాష్ట్రాన్ని కలిచివేస్తుంది. ఎంతో భవిష్యత్తున్న నాయకుడు ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డాడంటే దాచుకున్నోడు దోచుకున్నోడు వానికి ఏ ప్రాబ్లం లేదు. ఈ ఊరి అభివృద్ధి కోసం అప్పులు చేసి ఈ ఊరు కాంక్షించి ఈ ఊరి మంచిని కాంక్షించిన వాడు మాత్రం ఇలా ఉరికొయ్యలకు ఊగిండు. ఎంబీ రికార్డ్ అయిన తర్వాత కూడా ఈయనకు ఫండ్స్ రిలీజ్ చేయలేదు అంటే దీని వెనుక ఆంతర్యమేందో ఇక్కడ ఉన్న రాజకీయం మాట్లాడాలి. సరే, రాజకీయాలన్నీ పక్కకు పెడితే ఈరోజు మాజీ సర్పంచులు కూలి పనికి పోతున్నారు. ఉపాధి హామీ కోసం డైలీ కూలికి పోయిన మాజీ సర్పంచులు అంటే మాజీ ఎమ్మెల్యేలకు జరుగుతున్న ఈ గౌరవం ఏదైతుందో ఇప్పుడున్న సర్పంచులకు కానీ అంటే ఇప్పుడున్న సర్పంచులు కూడా భయపడే పరిస్థితి ఉన్నది. రేపు మా పరిస్థితి ఇట్లనే అవుతుందా అనే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు మరి ఇక్కడ ఉన్న మంత్రి స్పందించిండో లేదో నాకు తెలియదు. కానీ దీనికి ఈ జిల్లాకి ఒక తండ్రిలాగా పెద్ద దిక్కులాగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి జరిగిన నష్టానికి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతా అని చెప్పాలి. ఇప్పటి వరకు అలాంటి చర్యలేవి పాల్పడలేదు. ఉస్నాబాద్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడున్న సర్పంచులు కానీ గతంలో మాజీ సర్పంచులు కానీ ఇక్కడ అభివృద్ధి చేసిందే వాళ్ళు. ఇక్కడ అభివృద్ధి గ్రామ స్థాయిలో కంటి రెప్పగల్లా కాపాడిందే వాళ్ళు. ఇవాళ వారి మరణం దీనికి ఖచ్చితంగా ఇక్కడితోటి అంతం పలికేసి ఇక ఎవరూ చనిపోవద్దు. మీకు నిరసన చేయాలనుకుంటే, మీకు కడుపు నొప్పి ఉంటే మంత్రుల ఇల్లులు ముట్టడిద్దాం, సెక్రటేరియట్ ముట్టడిద్దాం. అంతేగాని ఇలా చనిపోవడం వల్ల మన కుటుంబాలు అనాథ అయితే 4 రోజులు మాట్లాడుకుంటారు. తర్వాత మనల్ని ఆదుకునే నాథుడు ఉంటాడు. నీ కొడుకు బీటెక్ ఇవ్వాలా. ఈ సమయంలో ఆయన మరణం అనేది ఆయన ఎంత మదన పడితే ఊరేసుకుంటాడో ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదాకా ఒకటి మాట్లాడారు, ఇవాళ ఒకటి మాట్లాడుతారు. యథా రాజా తదా రాజా అన్నట్టు మీ మంత్రులు అయితే రాష్ట్రాన్ని గాలికి వదిలేసి యథేచ్ఛగా ప్రజల్ని కింది స్థాయి నాయకులను కూడా వదిలేసి ఈ రకంగా మీరు దోపిడీ చేసుకుంటా ఇలాంటి చిన్న చిన్న సర్పంచులు ఉప సర్పంచులు వీళ్ళకి ఏదైనా పని వచ్చండి. దునియా కాంట్రాక్ట్లు వస్తున్నాయి. అన్నీ మీ చుట్టాలకు, మీ భార్య పిల్లలకు, వాళ్ళ బామ్మర్దులకు ఇలా ఇచ్చుకుంటూ పోతే మరి కింది స్థాయిలో జెండా పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి ఏంది? ఇలా రాజకీయాలు ఏమన్నా కానీ అది ఏ పార్టీ అయినా కానీ కింద కార్యకర్త బతకాలనా లేదా? ఇలా కార్యకర్తలకు బతుకు లేకుండా అయిపోయింది. ఉస్నాబాద్ అయితే మరి ఉస్నాబాద్లో నేను ఈ మధ్య చూస్తున్నా చాలా చాలా దౌర్భాగ్య స్థితి ఉన్నది. ఇక్కడ గతంలో కూడా ఉస్నాబాద్లో ఒకరు ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో వీళ్ళందరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పిట్ల సంపత్ గారి విషయాన్ని మనం ఇక్కడితో వదిలేయకుండా రేపు ఇంకొక ప్రాణం నష్టం జరగముందుకి అది సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఎవరైనా వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా ఒక చర్య తీసుకోవాలి. ఇక్కడున్న నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ పోయింది ఒక మనిషి ప్రాణం, ఈ ఊరి కోసం తాపత్రయపడ్డ వ్యక్తి ప్రాణం. కాబట్టి దానికి విలువనిస్తూ మనందరం ఖచ్చితంగా ఇక్కడ జరిగిన నష్టానికి ఎవరైతే ఈయన మరణానికి కారణమైనారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈయనను వేధించారు, మానసిక వ్యధకు గురి చేశారు. సో ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మైకుల ద్వారా మీడియాకి
రాష్ట్ర వ్యాప్తంగా పోతో లేదో కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సివిల్ డ్రెస్లల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చున్నారు కదా, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పురి ఇవాళ ప్రజలు ఇంత కోపంగా ఉన్నారంటే మీరు ఆలోచించండి. ఈ కోపం తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ టర్మ్ ఉండదు. ఈ రకమైన చర్యలు బంద్ చేసి ఊరి కోసం తాపత్రయపడుతున్న నాయకుల్ని కాపాడాలి. ఇక్కడనే మంత్రి ఉన్నాడు కదన్న, ఇక్కడ పొన్నం ప్రభాకర్కి నేను మొన్ననే చెప్పిన, పొన్నం ప్రభాకర్ లాస్ట్కి వస్తే చికెన్ వేస్టేజ్ బిజినెస్ కూడా ఎత్తాడు. చికెన్ వేస్టేజ్ కోడి పేగుల బిజినెస్ కూడా ఎత్తుండు. ఎవడు చేయాల పని? చిన్న చిన్న వ్యక్తులు, బతకలేనోళ్ళు, వాళ్ళు చేయాల్సిన దందా. కరీంనగర్లో, ఉస్నాబాద్లో, సిద్దిపేటలో చికెన్ వేస్టేజ్ వ్యాపారం చేస్తున్నారు. ఇట్లాంటి చిన్న చిన్న బుడ్డ సర్పంచులకు ఆ పని ఇస్తే పాపం వాళ్ళు ఈ గ్రామానికి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయరా? అంటే లాస్ట్కి వస్తే కోడి పేగుల వ్యాపారం కాడి నుంచి ఒక మంత్రి దిగజారిన తర్వాత ఇక్కడ ఈ సర్పంచులు ఏ హోప్ తోటి ఉంటారు, ఈ ఉప సర్పంచ్ ఎలా ఉంటారు? మీరు ఆలోచించి మంత్రి గారి పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ ప్రజల యొక్క ఆగ్రహం మీరు చూస్తూ ఉన్నారు. ఈ మంత్రి ఒక అసమర్థపు మంత్రి. నేను చాలాసార్లు చెప్పిన, కుంభకోణాల మంత్రి. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఖచ్చితంగా ఆయన పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో శాంక్షన్ చేస్తా అని మాట ఇచ్చే వరకు మనమంతా ఒక మాట మీద ఉండాలని కోరుకుంటున్నాం. వెంకర్రామ్ రెడ్డి ఇల్లు చూపి ఇట్లా ఇట్లా వస్తుందా నీకు? వస్తుందా? ఇట్లా నువ్వు కొడుకున్నా లోగోలు పెట్టకండి, ఆ ఫోటో చూపెట్టాక లోగోలు పెట్టండి, ఆ ఇల్లు చూపెట్టి లోగోలు చూపెట్టాక మాట్లాడాలి. కలెక్టర్ ద్వారా అవార్డు తీసుకున్న నేను ఎవరుతుందా వస్తుందా వైక్స్? కలెక్టర్ ద్వారా అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి 2000 సంవత్సరంలో ఇల్లు కట్టిండట. తన 2000 సంవత్సరంలో 2014లో సర్పంచ్ అయిండు. 14 నుంచి 24 వరకు సర్పంచ్ అయిండు. కానీ నీతిగా బతికిండు, అప్పుల పాలైండు. గవర్నమెంట్ ఊరికి అభివృద్ధి చేసినటువంటి పైసలు ఇయ్యక ఇవాళ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ ఇల్లు అనాథల పాలైంది, చచ్చిపోయే కాడికి వచ్చింది, ఇళ్ళల్లో అకాలంగా పాడలు మోసే కాడికి పరిస్థితి వచ్చింది. ఇగో చూడుర్రి, జనమంతా చూడుర్రి, ఈ సర్పంచ్ అవార్డులు తీసుకున్నటువంటి సర్పంచ్ ఇంట్లో శోక సముద్రం అయ్యింది. మైకులు కొద్దిగా కింది కానీ చూపిండ్రమ్మాయి, చూపిండ్రి, ఇగో చూపి. ఇగో ఇది తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ల దుస్థితి. ఇగో ఇంట్లో చూడు, నువ్వే చెప్పినావు అన్నీ అమ్ముకుంటారు, పుస్తెల్తాళ్ళు అమ్ముకుంటారు, అది అని చెప్పినావు కదా, భూముల జాగాలు అమ్ముకుంటారని. నీ గవర్నమెంట్ ఇచ్చినా కూడా అమ్ముకొని ఇవాళ అనాథల పాలు చేసినావు, కుటుంబాల పరిస్థితి అనాథల పాలు చేసినావు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఈయన ఇంకొకటి ఏం తెలుసా, ఈ బిల్లులు వస్తాయని ఈ పార్టీలో పోతే బిల్లులు వస్తాయని చెప్పి ఇంతకు ముందు బీఆర్ఎస్లో ఉన్నాయనే, అంతకుముందు సిపిఎం. ఈ ఒక్క నిమిషం, ఒక్కటే సెకండ్ అబ్బా, నేను మాట్లాడు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం ఆగు భయ్, నువ్వు చెప్పినట్టు ఏం చెప్తావు, ఒక్క నిమిషం ఆగు. వినండి, మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి. బిల్లులు ఆయన నీతివంతంగా ఉన్నాడు, పర్సంటేజ్లు అడుగుతున్నారు. వేరే పార్టీలలో ఉండి కాంగ్రెస్కి వస్తే బిల్లులు వస్తాయి, ఈయనకు మొత్తం బ్యాంకులలో పడతాయనే ఉద్దేశంతో పోయినా అది రాకుండా పోయింది. ఇది జనము 50 మంది జనం, తెలంగాణ ప్రజలు అందరూ గమనించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. మా అన్న, మా పెదబాబు కొడుకు 10 సంవత్సరాల పీరియడ్ సర్పంచ్ చేసిండు. మూలకు పడ్డ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఊరు తరపున ఒక వాటర్ ప్లాంట్ అనేది శంకుస్థాపన చేసిరు. అక్కడ చేసినాక దాన్ని ఈయన గెలిచిన పీరియడ్లో దాన్ని ఆపి చేసిరు మొత్తమే. ఈయన సదాహాగా సొంతంగా పైసలు 3 లక్షల రూపాయలు 2%కి తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాలు 3 రూపాయలకి క్యాన్ పోసిండు. దాన్ని ఏం చేసిర్రు వీళ్ళు, రీసెంట్గా గెలిచినాక దాన్ని ఆపి చేసిర్రు. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ ప్రకారంగా ఈయనకు చేసిన పనుల బిల్ వచ్చింది, దాన్ని ఆపిర్రు. ప్రతి ఒక్కటి ఆపి హింసకు గురి చేసి అప్పులలో దోలి ఇంటికి
ఆయన ఎవరైతే పేర్లు రాసిర్రో చాలా హింసకు గురి చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు కరెంటు బిల్లు అనేది గ్రామ పంచాయతీ అధికారం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ వీడియో తీసుకోరి. గ్రామ పంచాయతీకి అధికారం ఉంటుంది, సర్పంచ్కి అధికారం ఉంటుందా? కరెంటు బిల్లు ఈయనకి ఎట్లా నోటీసులు పంపుతారు? ఈయన మరి 3 లక్షల రూపాయలు 2% ఇంట్రెస్ట్ అంటే ఎన్ని పైసలు కావాలి? మీరే ఒకసారి మీడియా ద్వారా మీ అందరికి చెప్తానా, ఒకసారి లెక్కేసుకోరు ఎన్ని పైసలు కావాలి. రూపాయికి మిత్తి పడితే కుక్కలు లెక్కలో తిరిగిన వాళ్ళు ఇవాళ ఇక్కడ శవం కూర్చుండే పెట్టిరు. 9-8 సంవత్సరాల కింద వాటర్ ప్లాంట్కు 3 లక్షల రూపాయలు 2% కింద తీసుకొచ్చి పెట్టిండు. అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ నిధులు రాకుండా చేసిర్రు, బిల్లులు ఆపిర్రు, ఇవ్వాపిర్రు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన నిధులు ఆపిర్రు, వాటర్ ప్లాంట్కు పైసలు చూసి ఆపిర్రు. దీనికి కారణం పేర్లు ఎవరైతే రాసిర్రో వాళ్ళే కక్ష కట్టిర్రు, మాకు రాజకీయం పూర్వకంగా ఎటు సంబంధం లేదు. అయినా ఎవరి పేరు రాసిర్రో వాళ్ళే కక్షపూరితంగా చంపిరు. ఈయన హైకోర్టులో కేసు వేసినాక 15 రోజులకి ఈయన అకౌంట్లో పైసలు పడతాయా? ముందుగాల అయిపోయినావు, నీ సర్వర్ డౌన్ ఉన్నది కదా, ముందుగాల అయిపోయినావు. హరిబాబు నేను అడుగుతానా, హరిబాబుకు శిక్ష పడాలి. ఒక ఎంపీ 4 ఎంపీలు ఇచ్చిర్రు, ఒక ఎంపీ ఇవ్వలే. ఒక ఎంపీ ఎందుకు ఇవ్వాలి అంటే ఎవరి పేర్లు అయితే రాసిర్రో ఆ కార్యదర్శికి వీళ్ళు ఏమని చెప్పారంటే 40 లక్షలు వచ్చే బిల్లును ఆ ఎంపీ అబద్ధం ఆడమని చెప్పిర్రు. ఈ హరిబాబు అనే క్యాండిడేట్ అబద్ధం ఆడి హైకోర్టులో ఈయన స్టే తీసుకున్నాడు. తీసుకున్నాక ఒక ఎంపీ లేదని డైరెక్ట్ హైకోర్టులో చెప్పిండు. వీళ్ళు ఉన్న 8-9 సంవత్సరాల పని చేసిన బిల్లులు అలా ప్రతి ఒక్కటి ఉంటుంది. వీళ్ళు వచ్చిన పీరియడ్లో 6 నెలలకే ఎందుకు పోతుంది ఎంపీ? దొంగలు ఎవరు? ఇప్పుడు గెలిచిన వాళ్ళ కార్యదర్శి ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి, లేకపోతే మా కొడుకును, మా బిడ్డను, మా వదినను అందరు తీసుకుపోయి మందు తాగి చేస్తాం. మాకు ఉన్న వెనుక దిక్కు చచ్చిపోయిండు లేడు, మాకు వెనుక ముంగట ఇవ్వలేరు. పురుగుల మంది అక్కడనే చచ్చిపోతాం మేము, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఉండం మేము అంతే ఉండాలి. ఒక్కసారి మీరే మీడియా దాకా మీకు దండం పెడతానా, ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం మాట్లాడారంటే వాళ్ళ వినా మీరు ఆల్రెడీ ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడిర్రు. సరే దాన్ని మేము సుధా అంగీకరించినాం. మేము ఎదుటోళ్ళు ఇంటికాడ పోయి వేయాలంటే మాకు 5 నిమిషాల పని, కాకపోతే మళ్ళీ కేసులు తిరగాలంటే ఆయన ఇప్పటికే నష్టపోయిండు. మా ఒక్క ఆడు బిడ్డకి ఎత్తాడు, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని తిరుగుతాడు 10 మందిని పెట్టుకొని. ఇప్పుడు నేను పోతాను, మా తమ్ముడు పోతాడు, మా బాబాయ్, మా చిన్న బాబులు వస్తారు, పెద్ద బాబులు వస్తారు. ఏం ఆధారం ఉన్నదని వాళ్ళ దగ్గర పైసలు పట్టుకొని తిరుగుతాడు. అందుకోసం మేము ఆగినాం. మేము చూద్దా మాకు డబ్బు లేదు మా దగ్గర, చేసుకుంటే బతకటోళ్ళం, అందుకోసమే ఆపినాం. ఏసుడు పెద్ద లెక్క కాదు. కానీ కాకపోతే ఎందుకు ఆపినాం అంటే అందుపూర్వకంగానే మేము ఆపినాం. ఆ ఒక్కడు ఎటు తిరుగుతాడు, ఆ ఒక్కడు ఎటని తిరుగుతాడు, ఆ ఒక్కడు. ఇది గ్రామమా, లేకపోతే లంచగొండితనమా, లేకపోతే మందిని చంపేసేందుకే వాళ్ళు గెలిచిరా? కావాల్సింది అది మాకు. మీరు న్యాయం జరగాలి.